'డబ్బా కార్టెల్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో గూడా ఉంది. ఇండియాలో నేను జూషిన బెస్ట్ వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్'. ఈ విషయం ఎందుకు జెప్తున్నా అంటే, లైక్ మనకు చాలా ఇండియన్ మూవీస్‌లో కొన్ని దగ్గర సినిమాటిక్ లిబర్టీ ఎక్కువైపోయిందనిపిస్తది. ఇందులో గూడా కొన్ని దగ్గర అనిపిచ్చింది. బట్ దానికంటే లాజిక్ బావుంటది. యాక్టర్ యాక్టింగ్ చాలా బావుంటది. రైటింగ్ చాలా బావుంటది. ప్రతి క్యారెక్టర్‌కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటది. హీరో సెంట్రిక్‌గా లేకపోతే మెయిన్ క్యారెక్టర్ సెంట్రిక్‌గా స్టోరీ ఎళ్ళదు. ప్రతి క్యారెక్టర్‌కి లైక్ ఒక వాల్యూ ఉంటది. ఆ క్యారెక్టర్ ద్వారా స్టోరీ ఒక లైక్ మలుపు తిరిగిద్ది. ఎందుకంటే ఇట్లాంటి సీరీస్ చాలా రేర్‌గొస్తాయి. ఇది బేస్డ్ ఆన్ డ్రగ్స్ కార్టెల్ గురించే కానీ, ఈ సీరీస్‌లో ముంబైలో జరిగే ఫేమస్ డబ్బా బిజినెస్‌ని బేస్ చేసుకొని తీశారు. అంటే రియలిస్టిక్ అప్రోచ్ చాలా ఉంది ఈ సీరీస్‌లో. యాక్టింగ్ క్యారెక్టర్స్‌ది చాలా న్యాచురల్‌గా ఉంటది. 7 ఎపిసోడ్స్ ఎక్కువ లెంతీ గూడా గాకుండా ఆన్ పాయింట్ రైటింగ్ అంటే అంటే లైక్ మనకు స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి నో నాన్‌సెన్స్ రైటింగ్ ఉంటదనమాట. స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రోగ్రెసివ్‌గా ఉంటది. ఎండింగ్ అప్పుడు గూడా సినిమాలో మెయిన్ యాంటాగనిస్ట్ ఉంటాడు లైక్ సీరీస్‌లో. ఆ యాంటాగనిస్ట్ గూడా కొంచెం మనం ఎక్స్‌పెక్ట్ జేయం. ఆ రోల్ జేసింది ఆ పర్సన్ అని. అతను ఇంతకుముందు కామిక్ రోల్స్ చేసేవారు. నేను అది గూడా మీకు క్లియర్‌గా ఎందుకు చెప్పట్లేదంటే మీరు ఆ ఎక్సైట్‌మెంట్ మిస్ అవ్వద్దు. బట్ కామిక్ రోల్ అని ఎందుకు చెప్పానంటే మీకు కొంచెం గెస్సింగ్ ఉంటది గదా! ఆయన తెలుగు యాక్టర్ ఏం గాదు. హిందీ యాక్టరే. బట్ ఇంకోటేంటంటే ఈ మధ్య 'జ్యోతిక' గారి మూవీ సెలక్షన్స్ గూడా చాలా బావుంటున్నాయి. సీరియస్‌లీ ఎందుకంటే లాస్ట్ టైము నేను 'రాజ్ కుమార్ రావు' గారితో ఆవిడ జేసిన 'శ్రీకాంత్' అని ఒక బయోపిక్ జూసా. అది యాక్చువల్లీ తెలుగు పర్సన్‌ది. విజువల్ ఇంపైర్డ్ బిలినియర్‌ది. అది గూడా చాలా బావుండే. యాక్చువల్లీ ఆమె చాయిసెస్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది అది చూసాక. ఎందుకంటే ఆ సీరీస్ చాలా బావుంటది. లిటరల్లీ. ఇంకా 'డబ్బా కార్టెల్' ట్రైలర్ ఏం చూడలేదు నేను. ఎక్కడో టాక్ ఇని బావుంది అంటే తెలుగులోనే అది వాచ్ చేయడం స్టార్ట్ చేశా. సీరియస్‌లీ చెప్తున్నా దిస్ సీరీస్ ఈస్ టూ గుడ్ టు వాచ్. డోంట్ మిస్ ఇట్. నాకు ఇంతకు ముందు దాకా 'ఫర్జీ' చాలా మంచిగా అనిపించేది వెబ్ సీరీస్‌లో. బట్ ఇది దాన్ని మించిపోయింది. నాకైతే లైక్ దిస్ ఈస్ ద సూపర్బ్ సీరీస్ దట్ వాస్ లైక్ రిలీజ్డ్ ఆన్ ఇండియన్ ఒరిజినల్ వెబ్ సీరీస్ కేటగరీ. ఎందుకంటే దిస్ సీరీస్ ఈజ్ లైక్ ఆన్ పాయింట్ రైటింగ్, like exact acting which is required only for the characters, no over action, no nonsense writing, ఆన్ పాయింట్. నేనైతే సెకండ్ సీజన్ గురించి పిచ్చగా వెయిటింగ్. ఎవరైనా ఈ సిరీస్ చూడనోళ్ళు ఉంటే అర్జెంట్‌గా ఎళ్లి చూసేయండి. ఎక్కువ లెంత్ కూడా తీసుకోదు. 5 అవర్స్, 5 ½ అవర్స్‌లో అయిపోద్ది. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. సిరీస్ చాలా బాగుంది.